నమ్మకమునకు ఎట్టి రూపము? What is the form of faith? నమ్మకమే దీని యొక్క ప్రధానమైన రూపము. And in fact, the very faith itself is its manifestation. దైవాన్ని నమ్మినటువంటి వాడు సర్వులు కూడా నమ్ముతాడు. The one who has got faith in God will be able to believe the rest of the people. సర్వుల యందు కూడా దైవం ఉన్నదని విశ్వసిస్తాడు. He'll have full faith of the presence of God in everyone around. ఈశావాస్యం విదం జగత్. The whole universe is fully divine. ఈశ్వర సర్వభూతానాం. God dwells in all of the beings. సర్వభూతములు యందు కూడాను ఈశ్వరుడే నమ్మకం అనేటువంటి పేరుతో ప్రసిద్ధి పొందుతున్నాడు. God is our faith, present in all of the organic world, the living creatures. కనుక మొట్టమొదట మనము నమ్మకం అనేటువంటి దాన్ని పెంచుకోవాలి. So to begin with, we have to develop faith. ఏ వేదం చూచినా, ఏ సంకల్పం చూచినా, ఏ ఇది చూచినప్పటికీ నమ్మకం అనేటువంటి విషయాన్ని తప్పక పైకెత్తి చూపుతుండాలి. The Veda or any other spiritual text or scripture, whatever may be, will lay emphasis on faith. That is in this ఏదో ఒక world. న్యూస్ పేపర్లో వచ్చింది అంటే రష్యాలో ఫలాని మనిషి ఈ రకంగా చచ్చింది అనేటప్పటికీ దాన్ని నమ్ముతున్నాం మనము. We rely on the daily newspaper. If anything says that someone died there in Russia, we believe it. కానీ దీన్ని ఎట్ట నమ్మినాము? How could you believe that? ఎవరొచ్చి మనకు బోధించారు? Who told you that? కేవలం న్యూస్ పేపర్ వల్ల వచ్చినటువంటి. It is only a column in the newspaper. ఈ న్యూస్ పేపర్ వల్ల వచ్చినటువంటిది మాత్రం నమ్ముతున్నాము. We believe all that is said in the newspaper. సత్య ప్రభావమైనటువంటి యొక్క ఆచరణ నుంచి, అనుభూతి నుంచి వచ్చినటువంటి దాన్ని నమ్మటం లేదు. We are not able to believe that which is born out of our faith, which is based on truth, based on our own experience. కనుక మొట్టమొదట మనకు గుణములు పెంచుకోవాలి. Therefore, we have to develop the guna or the quality. ఈ గుణములు కూడాను కేవలం మన నమ్మకం నుంచినే పెరుగుతున్నాయి. Virtues or guna could be developed out of faith. గుణముల వల్ల మనకు ఎంతైనా కూడా నమ్మకం అధిక అభివృద్ధి అవుతుంది. And therefore, we can develop the character, the good qualities more and more. కానీ మనం ఈనాడు నమ్మకాన్ని పైకి నెట్టుతున్నాము. But we are brushing aside this important factor of faith. నమ్మకాన్ని మనం ఏమాత్రం కూడా విశ్వసించడం లేదు. In fact, we have no faith at all. ఇతరుల యొక్క ప్రభావం అన ఇతరులు చెప్పిన మాటలు మాత్రమే నమ్ముతున్నాం మనము. We are carried away by what is heard, what is said by others. ఈ చెప్పిన మాటలు నమ్మి నీవు కేవలం చెడిపోతున్నావు. Don't betray yourself by paying heed to others' words. నీ ఆత్మవిశ్వాసాన్ని నీవు పెంచుకోవాలి. Develop self-confidence. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడే నీకు అన్నింటి ఎందుకు కూడాను నమ్మకం ఏర్పడుతుంది. With this self-confidence, you can have faith in everything. కనుక విద్యార్థులారా, Students, ప్రజలారా, people. ఈనాడు లోకంలో మనకు కావలసినటువంటిది నమ్మకం. What is required today in this world is faith. అన్నీ తనకు తెలుసు అనే ఉద్దేశంతో అహంకారపడుతుంటాడు మానవుడు. Man is egoistic with the feeling that he knows everything. ఈ అహంకారం అనేటువంటిది ఏమీ తెలియని వాడి యొక్క బుద్ధి యొక్క సంబంధమే. Ego is because of lack of any knowledge or any information. Foolishness. ఫూలిష్నెస్. It is foolishness and foolishness. కనుకనే నమ్మకం అనేటువంటిది లేకుండా నేను అన్నిటినీ నేను విశ్వసిస్తున్నానంటే ఇది నమ్మకం కాదు. Being faithless, you start believing the rest of the things. కాన ప్రతి మానవుడు కూడాను మొట్టమొదట నమ్మకాన్ని మనం సంపాదించుకోవాలి. Therefore, every human being must cultivate this important feature of faith. కానీ తన